సీనియర్ రాజ్యసభ ఎంపీ అండ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయినటువంటి కపిల్ సిబాల్ గారు ఇటు న్యాయ వ్యవస్థ మీద అటు ఎలక్షన్ కమిషన్ మీద చాలా కీలకమైనటువంటి విషయాలను వెల్లడించారు. ఆయన కీలకమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించినటువంటి ఇంట్లో దొరికిన డబ్బు మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్న వేళ పీటీఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కపిల్ సిబాల్ గారు న్యాయ వ్యవస్థను, ఈసీ ఈ రెండు వ్యవస్థల వైఫల్యాలను సాక్ష్యాలు ప్లస్ కొన్ని రెఫరెన్సులతో సహా పూర్తిగా ఎండగట్టారు. మనం చాలాసార్లు అంటూ ఉంటాం, న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు గౌరవం పోతూ ఉంది, ఆ గౌరవాన్ని పెంపొందించుకోవాల్సింది కూడా ఇదే వ్యవస్థలేనని కపిల్ సిబాల్ గారు కూడా ఎగ్జాక్ట్ అదే లైనే మాట్లాడారు. న్యాయ వ్యవస్థల మీద గౌరవం తగ్గిపోతుంది అని, ఆ గౌరవాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఆ వ్యవస్థల మీద ఉంది అని ఎగ్జాక్ట్ కమెంట్స్ చేసినటువంటి కపిల్ సిబాల్ ఈ విషయాన్ని మా మీద గౌరవం తగ్గిపోతుంది అన్న విషయాన్ని న్యాయ వ్యవస్థను గుర్తించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. అంటే న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ కూడా సజావుగా జరగడం లేదు అని చెప్పి వ్యాఖ్యలు చేయడమే కాదు, న్యాయమూర్తులు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. అవినీతి ఒక డబ్బు రూపంలోనే ఉండక్కర్లేదు. న్యాయమూర్తులు 3 రకాల అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఒకటి డైరెక్ట్గా అవినీతి చేయడం, సెకండ్ భయంతో కూడుకొని తీర్పులు ఇవ్వడం, భయానికి అతీతంగా స్వార్థానికి అతీతంగా తీర్పులు ఇస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన న్యాయమూర్తులు దాన్ని ఉల్లంఘించుకుంటూ భయంతో స్వార్థంతో తీర్పులు ఇస్తున్నారు అని. కావాలంటే మీరు చూడొచ్చు, జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టుల్లో 95% కేసుల్లో వాళ్ళు బెయిలే ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద ఒక రకమైన భయం అనేది పనిచేస్తుంది. ఎక్కడ మా ఉద్యోగాలు పోతాయేమో అనే భయంతో వాళ్ళు పనిచేస్తున్నారు అన్నారు. నోట్ దిస్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా అప్లికేబుల్ అయ్యే స్టేట్మెంట్ ఇది. వాళ్ళు అసలు డైరెక్ట్గా రిమాండే, చిన్న చిన్న కేసులు కూడా బెయిల్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఉద్యోగం పోతుందేమో అని చెప్పి భయపడుతున్నారు అని. ఇక 3వ రకం ఉంటారు, అత్యంత ప్రమాదకరం వీళ్ళు. ఈ దేశంలో మెజారిటీ సంస్కృతిదే పై చేయి కావాలి అని చెప్పే నమ్మే రకం వీళ్ళు. ఇటువంటి వాళ్ళు న్యాయ వ్యవస్థకే కాదు దేశానికి కూడా ప్రమాదమే అని చెబుతూ 3 ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్ బహిరంగంగా ఒక విహెచ్పి సమావేశంలో ఈ దేశంలో మెజారిటీ సంస్కృతిదే పై చేయి కావాలి అని చెబుతూ మైనారిటీల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద కూడా సుప్రీంకోర్టు అప్పుడు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని మీద విచారణ కూడా చేశారు. మరి ఆ విచారణ నివేదిక ఏమైందో మనకైతే తెలియదు, వాళ్ళకే తెలియాలి అన్నారు. ఇంకొక ఆయన నేను ఆర్ఎస్ఎస్ మద్దతుదారుని అని చెప్పి ఓపెన్గానే ప్రకటించుకున్నారు. ఇంకొక ఆయన కలకత్తా జడ్జి, హైకోర్టు జడ్జి, ఒక రాజకీయ పార్టీ బీజేపీకి పూర్తిగా ఫేవర్గా పనిచేసి చివరికి ఆ జడ్జిగా ఆయన రిజైన్ చేసి మళ్ళీ అదే పార్టీలో చేరిపోయారు. ఇంకా మరి కపిల్ సిబాల్ గారు ఆ అంశాన్ని ప్రస్తావించలే. ఇలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఇలా రిటైర్ అవ్వగానే అలా రాజ్యసభ ఎంపీలు గవర్నర్లు అవుతున్నారు. ఇది కూడా ఒక రకమైన అవినీతి, అందులో అనుమానం ఎందుకు? మరెందుకో సార్ ఆ మాట మాట్లాడలే. కానీ ఈ 3 అంశాలను ప్రస్తావించారు. ఇటువంటివన్నీ అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యవహారాలు అని, భారతదేశంలో ఇటువంటివి చెల్లుబాటు కావు అని. అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో అట్టర్ ఫెయిల్ అయింది. ఎలక్షన్ కమిషన్ అసలు ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాలి. ఎన్నికల వ్యవస్థ ఏ స్థాయిలోనూ సక్రమంగా జరగడం లేదు అనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేసిన తర్వాత వీళ్ళు దాన్ని ప్రక్షాళన చేసుకోకపోతే, దాన్ని కనుక వీళ్ళు సరిదిద్దుకోలేకపోతే ఇక ఎన్నికల వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది. ఈసీ అట్టర్ ఫెయిలూరు అని. సో న్యాయ వ్యవస్థ గురించి అయినా, ఈసీ గురించి అయినా కపిల్ సిబాల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాటికి నిజం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ మాత్రమే. ఇందులో ఎవరైనా ఒక పార్టీలకు, మతాలకు ఈ ఉన్మాదుల బ్యాచ్ ఉంటారు. అటువంటి ఉన్మాదులకు అసలు దేశం అంటే ఏంటి, వ్యవస్థలు అంటే ఏంటి, అసలు భిన్నత్వంలో ఏకత్వం ఏంటి, ఐక్యత అనే పదాలు, ఇటువంటివన్నీ ఏం తెలియవు.
అంటే వీళ్ళంతా బేబేగాలు, చదువుకున్నా కూడా బేబే టైపే. అటువంటి ఉన్మాదులతో నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా అటువంటి ఉన్మాదులతో జాగ్రత్తగా వీలైనంత దూరంగా ఉండడం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్లు. అటువంటి ఉన్మాదులను పట్టించుకోవడం అవసరం లేదు. ఈ దేశం బాగుండాలని కోరుకునే ఎవరైనా కపిల్ సిబాల్ గారి లాగానే మాట్లాడతారు అన్నది ముమ్మాటికి నిజం.